మీ ఐడెంటిటీలో ఉండాలి. ఐడెంటిటీలో ఉంటూ ఇదిగో నడుస్తున్న శ్వాసను నేను గమనించగలుగుతున్నాను. అలానే ఆ గమనించగలిగే శ్వాసతో పాటుగా మహతార్ బాబాజీ రూపాన్ని దర్శించగలుగుతున్నాను అని మీది మీకు రుజువు అవుతూ ఉండాలి. అలా రుజువు అయ్యేది త్రూ అవుట్ జరుగుతుండాలి. త్రూ అవుట్ అంటే ఇప్పుడు మనం ఎక్కువసార్లు 1 గంట చేస్తున్నాము ధ్యానం. గంటలో 60 నిమిషాలు ఉంటాయి. నిమిషానికి మామూలుగా అయితే 12 నుంచి 14 శ్వాసలు నడుస్తాయి. 12 నుంచి 14 శ్వాసలు నడుస్తాయి. అయితే ధ్యానంలో ప్రశాంతత పెరగగానే అవి తగ్గుతాయి. 14 నడిచే వాళ్ళకి 12, 12 నడిచే వాళ్ళకి 10, ఇంకా బాగా ధ్యానం కుదిరితే ఆ 10 నుంచి 9, 8, 6 ఇలా కూడా తగ్గుతాయి. సరే, యావరేజ్గా 10 వేసుకున్నా మీరు 60 నిమిషాల్లో 600 శ్వాస నడిపించినట్టు. ఒక శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తానికి ఒక 3 సెకండ్లు నుంచి 4 సెకండ్లు పడుతుంది. మళ్ళీ 600 ఇంటూ అన్ని సెకండ్లు, 600 ఇంటూ అన్ని సెకండ్లు అంటే దాదాపు 2400 సెకండ్లు. 2400 సెకండ్లు తదేకంగా మీరు బాబాజీని దర్శించినట్టు. 2004 సెకండ్లు అయితే, అదే 5 నుంచి 6 సెకండ్లు అయితే ఇంకా ఎక్కువ. 3000 సెకండ్లు తదేకంగా మీరు బాబాని దర్శించారంటే అప్పుడు మీరు భావము, భక్తి భావము, ప్రశాంతత, ఏకాగ్రత కూడా ఆ దర్శనంలో కలిసిపోతే, అందువలన మీ ఆ భావము, ఆ దర్శనం వలన మీ యొక్క అంతర్దృష్టి బాబాజీతో లయమవుతుంది. అంతరాత్మ బాబాజీతో లయమవుతుంది. బాబాజీ ఆత్మ, దైవాత్మ మనలో ఉన్నట్టే కదా. ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి లయమవటం అని అర్థం కాదు. మన లోపల ఉన్న ఆ దైవాత్మతో లయమైనట్టు. ఆ లయమై అనుసంధానం జరగగానే, నేను స్టార్టింగ్లో చెప్పాను ఇంట్రడక్షన్, ఎందుకు మనం ఈరోజు ఇది చేస్తున్నామని చెప్పి. ఒక 5-6 గంటల క్రితం వరకు సమావేశంలో ఉండుంటారు మహతార్ బాబాజీ, మిగతా శిష్యులు. ఆ ప్రత్యేకమైన వ్యాస గురు పౌర్ణమి కోసం వాళ్ళు కలుస్తారు కాబట్టి సమావేశం జరిగి ఉంటుంది కాబట్టి ఏ సమాధి స్థితిలోనే ఉండకుండా, మామూలుగా అయితే మహతార్ బాబాజీ ఎక్కువగా సమాధి స్థితిలోనే ఉంటారు. ఇలా సమావేశం జరిగినప్పుడు సమాధి స్థితిలో ఉండకుండా కొంచెం ప్రపంచం మీదకు దృష్టి మరుస్తారు కాబట్టి, ఆ సంభాషణ వలన, ఆ సత్సంగాల వలన మరుస్తారు కాబట్టి, మనం ఇక్కడ తదేకంగా ఆ 3000 సెకండ్లు దర్శనంలోనే ఉండి భావాన్ని లయం చేశాం కాబట్టి, అదృష్టం కొద్దీ ఆ మహతార్ బాబాజీ మనస్సు అంత బాగా ధ్యానం చేసిన వాళ్ళ మీదకి దృష్టి మళ్ళిద్ది అనమాట. మళ్ళగానే మీకు దర్శనం ఇస్తారు, లేదా బ్లెస్సింగ్స్ ఇస్తారు, లేదా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ సాధకుడిని నేను ఒక దారికి తీసుకురావాలి అనే నిర్ణయమైనా తీసుకుంటారు. మీకు దర్శనం కలగకపోయినా, వెంటనే బ్లెస్సింగ్స్ జరగకపోయినా, ఆ నిర్ణయమే బ్లెస్సింగ్స్. అప్పుడు ఇక మీ లైఫ్ మారిపోద్ది. ఒక సాధనకి ఉండే లక్ష్యాలు ఉంటాయే, ఆ లక్ష్యం తిరిగిపోద్ది అనమాట. అందుకు నేను ఈరోజు ఇలాంటి సాధన చేయించింది. గురు పౌర్ణమి గడియలు అయిపోయిన తర్వాత చేయించిన సాధన అందుకనమాట. వివేకంతో కూడిన సాధనలు అంటే వివేకము, అవగాహన, అర్థవంతమైన సాధనలతో కూడినటువంటి ఇవే. నేను నిన్న స్టార్టింగ్లో కూడా దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ చెప్పాను. మనం ఏ కాన్సెప్ట్తో ధ్యానం చేస్తున్నామో ప్రతిరోజు ఆ కాన్సెప్ట్ని అర్థం అవ్వాలి. ఆ కాన్సెప్ట్ని అర్థమైందనే అవగాహనతో మళ్ళీ ధ్యానం కూడా ఆ కాన్సెప్ట్తో చేసి దానికి తగిన ఫలితాన్ని పొందాలి. అప్పుడే ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు అభివృద్ధి వస్తూ ఉంటుంది.